విశాఖలో జరిగిన మౌనిక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ముఖ్యంగా దర్యాప్తు పేరుతో పోలీసులు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు వివాదాస్పదమైంది. హత్య జరిగిన మరుసటి రోజు మౌనిక పేరెంట్స్ ను గాజువాక స్టేషన్ కు పిలిపించిన పోలీసులు వారు మీడియాతో మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకోసం వారిని ఏకంగా 3 గదులు మార్చినట్లుగా సమాచారం. మరోవైపు మౌనిక పేరెంట్స్, తమ్ముడు, అక్క నుండి పోలీసులు ఖాళీ వైట్ పేపర్లపై సంతకాలు తీసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఖాళీ పేపర్లపై సంతకాలు అసలు ఎందుకని అడిగారు అని ప్రశ్నించగా సీనియర్ ఆఫీసర్స్ అందుబాటులో లేరని సమాధానం ఇచ్చి పంపించేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌనిక కేసు పక్కదారి పట్టించేందుకే పోలీసులు వైట్ పేపర్స్ పై సంతకాలు తీసుకున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. గాజువాక పోలీసుల తీరుపై లాయర్స్ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను గాజువాక పోలీసులు ఖండించారు. కేసు దర్యాప్తులో భాగంగానే సంతకాలు తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు. ప్రస్తుత విచారణ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తామని అంటున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన మౌనిక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా దర్యాప్తు పేరుతో పోలీసులు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి మౌనిక పేరెంట్స్ ను గాజువాక స్టేషన్ కు పిలిపించిన పోలీసులు మీడియా ముందుకు వాళ్లు హాజరు కాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం కూడా వైట్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నట్టుగా సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు వైట్ పేపర్స్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? వైట్ పేపర్లపై సంతకాలు ఎందుకు తీసుకున్నారు? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి రాజు? గాజువాకలో మౌనికను హత్య చేసిన తర్వాత పోలీసులు కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును దశలవారీగా చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ముందుగా అటు లొంగిపోయినటువంటి రవీంద్ర కొన్ని వివరాలు చెప్పాడు. ఆ దిశగా పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. అయితే ఇప్పుడు 3 రోజుల పాటు రవీంద్రని పోలీసులు కస్టడీకి తీసుకుని మరికొన్ని విషయాలు అయితే రాబట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పక్క నుంచి మౌనికని ఎందుకు హత్య చేశాడు, ఎలా హత్య చేశాడు, హత్య చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే కోణంలో ఒక పక్క పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉంటే ఇప్పుడు పోలీసుల మీదే విమర్శలు రావడం అనేది తీవ్ర కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మౌనిక తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల 29వ తేదీన మౌనిక అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. రవీంద్ర హత్య చేయడం, స్నేహితుడి ఇంట్లో హత్య చేయడం, డెడ్ బాడీని తన ఫ్లాట్ కి తీసుకురావడం, ముక్కలుగా కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం, తగలబెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా జరిగింది. అయితే 30వ తేదీన అంటే మార్చి 30వ తేదీన మౌనిక తల్లిదండ్రులని గాజువాక పోలీస్ స్టేషన్ కి పిలిచినటువంటి పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. మీడియాతో ఎవరితోనూ మాట్లాడొద్దంటూ ఆంక్షలైతే విధించినటువంటి పరిస్థితి ఉంది. స్టేషన్ లోపల నుంచి బయటికి రానివ్వకుండా తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు మొత్తం వీళ్ళ నలుగురు దగ్గర కూడా సంతకాలు అయితే తీసుకున్నారు. కానీ తీసుకున్నటువంటి సంతకాల దగ్గరే ఇక్కడ వివాదము, ఒక విమర్శలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక తల్లిదండ్రులు కానీ అతని తమ్ముడు, మౌనిక తమ్ముడు కానీ అక్క కానీ పెట్టినటువంటి సంతకాలు కేవలం వైట్ పేపర్స్, అది ఖాళీ వైట్ పేపర్స్ మీద వీళ్ళు సంతకాలు అయితే తీసుకున్నారు. మరి ఎందుకు ఖాళీ వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నారని అడిగితే సీనియర్ ఆఫీసర్స్ ఎవరూ లేరు కాబట్టి ఖాళీ వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నామనే సమాధానం అయితే కింది స్థాయి పోలీసుల నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసిన, ఒక కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాయాల్సి వచ్చినా కూడా పోలీసులు మొత్తం అంతా అంటే బాధితుడు చెప్పే విషయాలు కానీ లేదా కేసుకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా రాసి వీటి సరిగా ఉన్నాయా
లేదనేది వాళ్ళకి వినిపించిన తర్వాతే పోలీసులు అయితే సంతకాలు తీసుకుంటారు. కానీ అదేమీ చేయకుండా కేవలం అడ్రస్ మాత్రము వాళ్ళ దగ్గర తీసుకుని ఖాళీ వైట్ పేపర్ల మీద నలుగురు చేత సంతకాలు పెట్టించుకుని వాళ్ళు వేరే రూమ్ లో అయితే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మా చేత ఎందుకు ఖాళీ పేపర్లు తీసుకున్నారంటే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పకపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి న్యాయవాదులు, ప్రజా సంఘాలు మాత్రం విశాఖ సిపిని కలిసి అసలు గాజువాక పోలీసులు మౌనిక తల్లిదండ్రుల దగ్గర ఖాళీ పేపర్ల మీద ఎందుకు సంతకాలు తీసుకున్నారు, దీని మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో విశాఖ సిపి కూడా దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికే ఈ ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిందితుడిగా ఉన్నటువంటి రవీంద్ర కేసులో లొంగిపోయాడు కాబట్టి అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆ వివరాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ సరిగానే ఉన్నాయని తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టి పెట్టినటువంటి పేపర్ల మీద పోలీసులకు కావలసినటువంటి మ్యాటర్ రాసుకుని కేసు క్లోజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే ఖాళీ పేపర్ల మీద వీళ్ళు సంతకాలు తీసుకున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి కేసుకు సంబంధించి మరి గాజువాక పోలీసులు ఈ విధమైనటువంటి అలసత్వం ఎందుకు వహిస్తున్నారు, ఈ ఖాళీ పేపర్ల మీద ఎందుకు సంతకాలు తీసుకున్నారనే దాని మీద ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజా సంఘాలు, న్యాయవాదులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మౌనిక హత్యకు గల కారణాలను తేల్చాలి. మౌనిక ఒక్కరే కాదు, ఇంకా వేరే వ్యక్తులు కూడా దీనిలో భాగస్వాములు అయి ఉన్నారు, వాళ్ళని కూడా శిక్షించాలంటూ ఒక పక్క నుంచి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అటు రవీంద్రను కస్టడీకి తీసుకుని విచారణ చేస్తుంటే మరోపక్క విచారణ చేస్తున్నటువంటి పోలీసుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పోలీసులు వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్న దానికి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సంజాయిషీ లేదు. కేవలం ఉన్నతాధికారులు లేరు కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి సమయంలో వచ్చే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆ మౌనిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ లో ఉంచలేం కాబట్టి వాళ్ళు పంపించడం కోసమే ముందస్తుగా మేము ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నామని చెప్తున్నారు. మరి దీనికి సరైన జస్టిఫికేషన్ లేనటువంటి నేపథ్యంలో సిపి కూడా వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని వేచి చూడాలి. ఖచ్చితంగా ఆ మౌనిక తల్లిదండ్రులతో ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్న దాన్ని మాత్రం తీవ్రంగా విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సత్తాస్. థ్యాంక్ యూ రాజు.